బంగారం మీద పెట్టుబడి పెట్టాలా? స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా? దేని మీద పెట్టాలి? బంగారం పడిపోతున్నది. స్టాక్ మార్కెట్లో ఇవాళ ఒక్కరోజే 2000 పాయింట్లు పడిపోయింది. ఎక్కడ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించండి. బంగారం చాలా కాలం నుంచి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. సాధారణంగా యుద్ధాలు జరిగేటప్పుడు బంగారం వెంటనే రేటు పెరుగుతుంది, కానీ ఈసారి పెరగలా. ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ పెరుగుంది కాబట్టి అది కొద్దిగా స్తబ్దంగా ఉంది. అలాంటి పెరగదని కాదు, ఒక 4-5 రోజులు చూసిన తర్వాత క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. బట్ వేరేస్ ఇప్పుడు బంగారం సంగతి పక్కన పెడితే వెండి, మరి వెండి ఏంటి సార్ అంత బాగా పెరిగింది కదా, ఇంకా కొనమంటారా? నో, వెండి కొనకండి. ఎందుకంటే వెండి ఎందుకు పెరుగుతుందంటే ఫ్యాక్టరీస్లో దానికి ఉపయోగం ఎక్కువగా ఉండటం వలన బాగా కొనటం ప్రారంభించారు. ఇప్పుడు సమయం ఎలా ఉందంటే రెసిషన్లోకి మనం ముందుకు వెళ్తున్నామేమో అనిపిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే మాంద్యంలోకి వెళ్తే ఫ్యాక్టరీస్ ప్రొడ్యూస్ చేసిన వస్తువులు కొనటానికి ఈ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఎవరి దగ్గర లేవు కదా, ఉండవు. కాబట్టి క్రమేపీ వెండి యొక్క అవసరం ఫ్యాక్టరీస్కి చాలా తక్కువ అవుతుంది. దాని మూలంగా ఏమవుతుందంటే దాని రేటు పడుతుంది, వెండి రేటు. మరి బంగారం ఎప్పుడు బంగారమేనండి బాబు. బంగారం క్రమేణా పెరుగుతుంది. డోంట్ వరీ అబౌట్. మీరు ఇంకొద్దిగా ఒక వారం రోజులు అయిన తర్వాత మహా అంటే ఒక 4 రోజుల లోపల మళ్ళీ మీరే చూస్తారు బంగారం ఎలా పెరుగుతున్నదో అని. ఇంకా రెండో పాయింట్, స్టాక్ మార్కెట్లో. ఏంటి సార్ మీరు ఏం పర్వాలేదు అన్నారు కదా లాస్ట్ వీక్, ఇప్పుడేంటి 2000 పాయింట్లు పడిపోయింది? నష్టమా మీకు? మీరు ఏమైనా అమ్మారా? మీరు ఏమైనా అమ్మనప్పుడు మీకెందుకండి నష్టం? మీకెందుకు బాధపడిపోతారు? అమ్మితే నష్టం. మీకు రేటు పెరిగిందనుకోండి, మీరు కొన్న తర్వాత మీకేం లాభమా? మీరు అమ్మితే లాభం. ఇది చాలామంది గ్రహించరు. మనం అమ్మితేనే లాభం, ఏది పెరిగితే. మనం పడిపోయినప్పుడు అమ్మితేనే మనకు నష్టం. మిగతావన్నీ నోషనల్, అంటే భ్రాంతిని కల్పించే లాభ నష్టాలు. దాని గురించి ఎందుకంటే భయం. కాబట్టి దాని గురించి పక్కన పెట్టండి. మంచి మంచి షేర్లు ఉన్నాయి. ఇప్పుడు డిఫెన్స్ షేర్లు ఉంటాయి, ఎఫ్ఎంసీజీ షేర్లు ఉన్నాయి. అలా జాగ్రత్తగా కొంత పరిశోధన చేయండి. కన్స్ట్రక్షన్ కంపెనీలు బాగుంటాయి. ఎందుకంటే ఈ మనకి చాలా దేశాల్లో యుద్ధం వల్ల ఆ దేశాల భవనాలు కుప్పకూలిపోయాయి. ఆ కుప్పకూలిపోయిన వాటికి కావాల్సిన ఈ వర్కర్స్ కానీ లేకుంటే మళ్ళీ ఇంజనీర్లు అందరూ చాలా అవసరం వస్తుంది. సిమెంటు ఇవన్నీ కూడా. అంటే వెంటనే వస్తుందా అంటే వెంటనే రాకపోవచ్చు, కానీ క్రమేపీ వస్తుంది. మరి ఇలా జాగ్రత్తగా పరిశోధించి మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటే మీకు చాలా ఐడియాస్ వస్తాయి. మీరు రోజు ఇది ఏం ఖర్చు పెడుతున్నారు? ఒక 4 రోజుల తర్వాత మీరు చూడండి, మీరు ఖర్చు పెట్టే రీతిలో చాలా తేడా వస్తుంది. ఇదివరకులాగా విచ్చలవిడితనం ఖర్చు పెట్టరు. ఒక 100 రూపాయలు బయటికి వెళ్ళారంటే ఇదివరకు ఎలా పడితే అలా ఐస్ క్రీమ్ టక్ 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 తినేసేవాళ్ళు. మీకు మీ పిల్లలకి ఎన్ని కావాలంటే ఈ సినిమాకి ఎలా కావాలంటే అలా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఇంక వెళ్ళరు. అమ్మో, ఎందుకంటే ఉద్యోగమే ఉంటుందో పోతుందో తెలియదు. మనం చేసే ఉద్యోగం నెక్స్ట్ మంత్ గ్యారంటీగా ఉంటుందని చెప్పి భరోసాగా నిద్రపోయే రోజులు కావు ఇవి, ఏ ఫీల్డ్ అయినా సరే. ఎందుకంటే ఏ యజమాని సరే ఏం మాత్రం అజాగ్రత్తగా ఆ బండి స్టీరింగ్ అంటే వ్యాపారం అనే దాన్ని నడిపినా సరే ఆ వ్యాపారం కుప్పకూలుతుంది. ఆ వ్యాపారం కుప్పకూలితే ఎవరు నష్టం? ఆయనకి పర్సనల్గా వ్యక్తిగతంగా రాసే. బహుశా అతని దగ్గర కొద్దిగా వాళ్ళ భార్య పేరునో ఏదైనా కొంత సొమ్ము ఉంటే అది అలాగా కామన్గా గడిపేయచ్చు. కానీ డైరెక్ట్ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది? ఎంప్లాయీస్కే కదా. కాబట్టి వీళ్ళంతా జాగ్రత్త పడతారు. 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన సమయంలో 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు రండి, ఈ 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా, ఈ 10 రూపాయలు 20 రూపాయలు దేని మీద ఖర్చు పెడుతున్నారో అని ఆలోచించండి. ఇదొకలాగా ఫ్యాషన్లు లేకుంటే ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా కొనటం తగ్గించేస్తారు. ఏదైతే మీకు అవసరమో ఆ అవసరమే మందులు ఉన్నాయంటే మందులు ఎలాగైనా సరే మనం కొనాల్సిందే. ఏది తగ్గించలేం. ఇంట్లో అమ్మ నాన్నలకు కానీ మనకు కానీ మన పిల్లలు కానీ మన కోడలు కొడుకులు ఎవరైనా సరే అందరికీ మందులు కొనాల్సిందే డాక్టర్ రాస్తే.
అంటే మందుల కంపెనీ షేర్లు ఖచ్చితంగా పెరుగుతాయి. మీరు దీనికి ఏ పెద్ద ఇది స్కై రాకెట్ కాదండి స్టాక్ మార్కెట్. వీళ్ళంతా అది ఆ చార్టు ఈ చార్టు అది ఇది అని చెప్పేసి సామాన్య మానవులు స్టాక్ మార్కెట్ దగ్గర రాకుండా చేస్తున్నారు. కానీ దానంత ఈజీ ఇంకేది లేదండి. ఒక్కసారి బుర్ర పెట్టండి. బుర్ర అంటే బుర్ర ఏం లేదు. మీరు రోజు మీకు ఏం వస్తువులు కొంటున్నారు, బయటికి వెళ్తే ఏం చూస్తున్నారు అని కాగితం రాసుకోండి. కాగితం వేసుకుంటే సపోజ్ మీరు మ్యాగీ కొంటున్నారు, మీ పిల్లలకి మ్యాగీ బాగా ఇష్టం. మ్యాగీ ఏ కంపెనీది? ఫుడ్ స్పెషాలిటీస్ లిమిటెడ్, FSL అంటారు, లేకపోతే నెస్లే అంటారు. ఓహో, మా పిల్లలు బాగా రోజు మ్యాగీ తింటున్నారంటే ఈ కంపెనీకి మంచి లాభాలు వస్తూ ఉంటాయి కదా, కాబట్టి మనం నెస్లే చేసుకుంటే బాగానే ఉంటాయి కదా, దీన్ని FMCG అంటారు. అలాగే మనం రోజు ఏ పేస్ట్ వాడుతున్నాం, ఇలాగా ఏ టీ వాడుతున్నాం, ఇవేం ఆపలేం కదా. బ్రష్ చేయటం మానలేము, ఇంట్లో పిల్లలకి మ్యాగీ కొనకం మానం, బ్రష్ చేయడం మానం. ఇలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచిస్తే ఎవరు మీకు చెప్పక్కర్లా. మీరు ఎందుకంటే మెదడుకి మీరు మేత పెట్టాలి. మీరు మేత పెట్టకుండా పక్కవాడి ఆలోచనతో మీరు సొమ్ము చేసుకోవాలి అనుకునే విధానం చూసారా, ఆడిపోతాడు, మీరు పోతారు. మీరు చక్కగా కాముగా కూర్చోండి. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ దేవుడిని పూజించుకోండి. నాకు చక్కని ఆలోచన ఇవ్వని. మీరు పొద్దున్నే లేచినప్పుడు నుంచి రాత్రి పడుకునే వరకు ఏం వాడుతున్నారు, ఎదుగుంటే మీకు ఎదుగు ట్యూబ్లైట్ కనిపిస్తుంది. ఈ కంపెనీ ఏ కంపెనీ ట్యూబ్లైట్ ఇది? ఫిలిప్సా? అది ఫిలిప్స్ కంపెనీ, పర్వాలేదు, బాగానే ఉంది. ఇంట్లో మనకి ఓవెన్ ఉంది, ఓవెన్ ఏ కంపెనీది? ఫ్రిడ్జ్ ఏ కంపెనీది? ఏసీ ఉంది, ఏం కంపెనీది? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇలాంటి సమయంలో, ఈ రెసిషన్ ఉన్న సమయంలో కొంతమంది వెనకడుగు వేస్తారు. ఎందుకులే ఇప్పుడు ఫ్రిడ్జ్ అని, ఎందుకులే ఇప్పుడు ఏసీ అని. కాబట్టి ఈ సమయంలో కొనకండి, కొద్దిగా ఆగండి. ఆగిన తర్వాత కొద్దిగా రేటు పడిన తర్వాత చక్కగా కొని అక్యుములేట్ చేయండి. వెంటనే కొన్న వెంటనే మీరు ఎక్కిన వెంటనే బస్సు వెళ్ళిపోవాలి. ఇది ఆటో ఏంటి, మీరు ఎక్కిన వెంటనే ఆటో వెళ్ళిపోవడానికి. మీరు కనుక బేరవాడికి మీరు ఒక్కరే వెళ్తున్నారు అనుకోండి, ఆటో మీరు ఎక్కిన వెంటనే వెళ్తుంది. అదే షేరింగ్ ఆటో అయితే వెళ్తుంది కదా. అట్లాగే ఇదిగో అనుకోండి, షేరింగ్ ఆటోలాగే స్టాక్ మార్కెట్. మీరు ఎక్కిన తర్వాత ఇంకా 10 మంది ఎక్కిన తర్వాత లేకపోతే వెనక ఎవడో పిలుస్తుంది, వెనక్కి వెళ్తాయి. మా చిన్నప్పుడు గుంటూరులో ఇలా ఉండే బస్సులు, ఎవరింట్లో పైనుంచి కూర్చుని మాట్లాడుతుంటే హోల్డ్ అని వాళ్ళు వచ్చి దిగే వరకు బస్సు ఆపేవాళ్ళు. అలా ఉంటాయి స్టాక్ మార్కెట్లో కూడా. జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఎన్ని వచ్చినా సరే లాభం చేసుకునే తెలివితేటలు మీకు భగవంతుడు ఇచ్చాడు. మీలాంటి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పడానికి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మీ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మారకండి. బాయ్.